చెదరిన వారిని బాగు చేయు వాడని. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని. వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మాతో పాటు దేవుని స్తుతిస్తున్నారని నమ్ముతున్నామండి. దేవునికి స్తుతులు చెల్లించుట మంచిది. దేవునికి స్తోత్రము చేయుట మంచిది. అంధకార పరిస్థితుల్లో దేవుని స్తుతిద్దామా? బలహీన పరిస్థితుల్లో దేవుని స్తుతిద్దామా? అనారోగ్య పరిస్థితుల్లో స్తుతిద్దామా? అర్థం కాని పరిస్థితుల్లో దేవుని స్తుతిద్దామా? ఎందుకు ఇట్లా అవుతుంది అనే పరిస్థితుల్లో దేవుని స్తుతించగలుగుతారా? స్తుతిద్దాము. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని. ఆమేన్. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని. మరొకసారి యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడండి, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానముకు ఆయనే మితియు లేనివాడు. స్తుతిద్దామా దేవుని స్తుతిద్దామా. నువ్వు గొప్పవాడివి ప్రభు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. చెప్తామా ప్రభువా? ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. స్నానమునకు ఆయనే మితియు లేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని.
శరణము నీవెక్కడవే నా దిక్కు అని చెప్పగలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అండగా, ఆయన కొండగా నిలబడతాడండి. చెప్పండి, దేవా నీవే నా ఆశ్రయమయ్యా, నీవే నా దుర్గము ప్రభు. యు ఆర్ మై రాక్, యు ఆర్ మై మౌంటైన్, మై స్ట్రాంగ్ రెఫ్యూజ్, యు ఆర్ మై స్ట్రాంగ్ హోల్డ్. నన్ను భద్రపరిచే దేవా నీకు వందనాలు ప్రభు. తోడుగున్నావు, నీకు వందనాలయ్యా, నాకు తోడుగున్నావయ్యా. దేవుని